కమలమ్మ ఛానల్కి స్వాగతం అండి. మనం కటింగ్ వీడియో చూసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో తీసుకుందాం. దీంట్లో క్లారిటీగా ఉంటుంది చూడండి. ఈ విధంగా వేసేసుకొని దీన్ని అతకబెట్టించుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్గా జాగ్రత్తగా చూసుకుంటూ దీన్ని పైన చూడాలి. మళ్ళీ పైన మనకి ఏమన్నా తక్కువ అయిందనుకో అక్కడ అస్తర్ దగ్గర పోతుంది, కాబట్టి ఇక్కడ కింద చూసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఈ విధంగా కొంచెం కూడా మనం నీట్గా కట్ చేసుకున్నాం కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ విధంగా అయితే అన్నీ అస్తర్తో అతికేసుకున్నాలి. ఈ విధంగా చేశాను. మరి తర్వాత ఇప్పుడు కుడదాం. ఈ బక్రం పీస్ని ఈ విధంగా అయితే అతికించుకోవాలి, కానీ జాగ్రత్తగా అతికించుకోవాలి. ఇది ఎందుకు క్లాత్ అంటే క్లాత్ ఈ కలర్ లేదు, తక్కువ పడింది. నేను దీన్ని ఎలా విధంగా అటాచ్మెంట్ చేయాలో నేను చెప్తాను, సరేనా? మరి చూడండి. పూర్తిగా దీన్ని అంచులు మలపాలి. ఈ విధంగా కట్ చేసుకొని హాఫ్ ఇంచు ఇట్లని మలిపించుకొని, నాకు కొంచెం క్లాత్ తక్కువ పడింది, అందుకే ఇక్కడ పెట్టేసి ఇది పైన కాలర్ దగ్గర వెళ్ళిపోతుందని కొంచెం కట్ చేసుకున్నాం కదా. ఈ విధంగా వీటి రెండింటిని ఇచ్చి దగ్గర లేకుండా సమానంగా వీటిని చూసుకున్నారు. ఈ విధంగా అస్తర్ బాగుంటే ఎటు అయినా మలపచ్చు మనం. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇక్కడ దీన్ని కట్ చేసుకున్నాలి. ఈ విధంగా నేను మలిపీసి కుట్టేసినాను. ఇవి రెండు ఉన్నాయి కదా, దీన్ని ఫోల్డ్ చేసి 4 ఇంచుల వరకు మనం ఈ విధంగా పెట్టుకున్నాలి. ఎందుకు 4? ఎవరికైనా సరే, సన్న ఉన్న వారికైనా ఈ విధంగా దీన్ని చేసుకొని ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా వంగుతో పడేసి ఈ విధంగా దీన్ని మనం ఎంతవరకు పెట్టుకుంటాము అనేది కాదు, ఇక్కడ ఎంతవరకు పెడితే బాగుంటుంది అనేది వరకు మనము దీన్ని ఈ విధంగా కుట్టుకున్నాము. చివరికి లాస్ట్ వరకు రావాలి. ఇది ఆల్టర్ నెక్, కాలర్ నెక్ కాబట్టి కొంచెం పెద్దగానే పెట్టుకున్నాలి. పీసు లెఫ్ట్ సైడ్ది ఈ విధంగా ఉంది కదా, మనం కట్ చేసుకున్నాం కదా బక్రం పీసు, ఈ విధంగా వేసుకున్నాలి. ఈ విధంగా ఇది ఇట్లా చుట్టూ వేసేసుకొని ఇక్కడ నుండి మనము జాగ్రత్త చూడండి, ఇక్కడ నుండి ఈ విధంగా బక్రం పీస్ పైన చుట్టుపడాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చాను చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది. ఇది ఎందుకు ఉందో మీకు కుడుతూ ఉండగా అర్థమవుతుంది. పావించు గ్యాప్ ఉంచి కార్నర్ దగ్గర జాగ్రత్త ఈ రకంగా తింపుతూ ఈ విధంగా కట్ చేసుకున్నాలి. అక్కడక్కడ ఇలా ఒక 2 చోట్లు ఘాట్లు పెడితే మనకు తొందరగా మలుగుతుంది. దీన్ని పడేయకూడదు, ఇది మనకు ఇప్పుడు ఉపయోగపడుతుంది, త్వరగా మలుగుతుంది కదా. ఈ విధంగా మలపాలి లోపలికి. ఈ విధంగా మలుగుతుంది. మీరు ఎమ్మింగ్ చేస్తుంటే ఎమ్మింగ్ చేయొచ్చు, లేదు మిషన్ కుట్టేద్దామంటే మిషన్ కుట్టేయచ్చు. కాకపోతే ఇక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కుడదాం. ఇక్కడ నుంచి ఇది ఎందుకు కుట్టట్లేదో కూడా మీకు చెప్తాను. ఇక్కడ నుంచి రెడీ అయింది.
ఇప్పుడు మనము ఇక్కడ దాంట్లో వేసుకుందాం మనం, సరేనా? ఇలా తీసుకున్నాను నేను. మీరు ఇలా పెట్టేస్తే వస్తుంది నాకు, మరి మీకు చూపించాలని ఆ విధంగా చెప్పాము. మరి ఈ విధంగా మీరు ఎక్కువ కావాలి షేపు అంటే ఇక్కడ పెద్దగా పెట్టాలి, మీరు తక్కువ కావాలి అని అనుకుంటే ఇక్కడ పెట్టాలి, పెద్దగా కావాలి ఇలా రావాలి బుగ్గల అంటే ఇక్కడ నుంచి పెట్టాలి. కాబట్టి ఇక్కడ అలా అవసరం లేదు, కాబట్టి ఇక నేను తక్కువగా పెడుతున్నాను. వస్తుంది. దీనికి 3 దాట్లు మాత్రమే వేసుకున్నాలి మనం, ఇంకో దాటు దీనికి వేయకూడదు మనం. ఈ విధంగా ఉంది క్రాస్ పట్టి. ఈ మెయిన్ పార్ట్ ఈ విధంగా మలపాలి, అటు సైడ్ మలిపి మనము ఈ విధంగా వేసుకొని మొట్టమొదటగా కుట్టరాని వాళ్ళు ఇటు నుంచి దీన్ని ఈ విధంగా కుట్టేయాలి, తర్వాత దీన్ని పెట్టాలి. కానీ మేము అట్లా కాదు, మేము డైరెక్ట్ పెట్టేసుకుంటాం. ఈ విధంగా ఉండి స్టిచ్చింగ్ చేసేస్తాం. ఈ విధంగా 2 ఒకేసారి జాయింట్ చేస్తాం. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా తీసేయాలి. ఈ విధంగా తీసేసి కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాలి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇది ఘాట్లు పెట్టినవి ఉన్నాయి కదా, అది ఇది ఫ్రంట్ లెఫ్ట్, కాబట్టి దీన్ని ఈ విధంగా వేసుకున్నాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతుందో ఘాటు అక్కడ వరకు కొలత రావాలి. ఇగో ఇట్లా ఈ విధంగా ఇగో సమానం వచ్చాయి చూడండి, ఇటు సమానం వచ్చాయి. ఈ విధంగా ఇది జాయింట్ చేయాలి. రైట్ సైడ్ది ఇది ఏ విధంగా దీని తర్వాత వీటిని మనము ఈ విధంగా చేసుకున్నాలి. ఈ విధంగా ఇది ఇలా ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చాం చూడప్పుడు ఈ విధంగా దీన్ని ఈ విధంగా దీన్ని ఇంత ఇంత అంటే ఇక్కడ మనకు మెడ దగ్గర పట్టేసినట్లు కాదు, కాబట్టి దీన్ని ఈ విధంగా చేసి ఇక్కడ నుంచి మనము మరలా కుట్టేసుకున్నాము. ఈ విధంగానే ఇట్లా చేసాం కదా. ఇప్పుడు ఏదైతే మధ్యలో అప్పుడు మనం ఇలా మార్కింగ్ పెట్టుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర మరొకటి వీటికి ఇవి కరెక్ట్గా ఉండేట్లు పెట్టుకోవాలి. తర్వాత దీనికి కూడా పెట్టాలి ఇదే విధంగా ఒకటే ప్లేస్లో. చేతులు ఈ విధంగా వేయాలి, వేసి ఈ విధంగా కుట్టేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ రీతిగా బ్లౌజ్ పైన పెట్టి వేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా మలపాలి. మలిపి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ను ఈ విధంగా ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు వీటిని రెండింటిని జాగ్రత్త చూడండి. వీటి రెండింటిని ఎక్కడైతే మనం ఇక్కడ మార్కు పెట్టామో అక్కడి వరకు జత చేసి ఇలా కట్ చేయాలి.
ఇక్కడ వరకు కొంచెం మార్కు కొంచెం దూరం అని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వీటిని మనము ఇవి రెండింటిని సమానంగా ఉన్నాయి కదా, వీటిని మనం ఇప్పుడు కుట్టాలి. ఇలా మనం కుట్టిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా అనేది. ఇక్కడ కరెక్ట్ ఉంది కదా, కరెక్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇంకొక తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఈ విధంగా ఉంది కదా గ్యాపు, ఈ గ్యాప్ను ఫస్ట్ ఫిల్అప్ చేయాలి ఈ విధంగా. అప్పుడు ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇట్లా మలిపేసి ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఇలా హెచ్చు తగ్గులు రాకుండా దీనికి జాగ్రత్తగా ఆపి ఇలా చేసిన తర్వాత ఇదేదైతే ఉందో దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. దీన్ని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేస్తే చక్కగా అది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం దీనిపై నుంచి స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వేసేటప్పుడు జాగ్రత్త చూసుకుంటూ వేయాలి. ఎక్కడ ముడతా ఏమి రాయ అయింది. ఇప్పుడు మనం తీసాం. ఈ విధంగా ఉంటుంది. కార్నర్ దగ్గర ఈ విధంగా తిరగాలి. ఈ విధంగా ఎలా వచ్చింది చక్కగా ఈ విధంగా ఉండాలి. చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.